బాక్ మూవీ ట్రైలర్ చూసినప్పుడు టెక్నికల్ వర్క్ అంతగా లేదే, సెట్ పీసెస్ ఏదో టైప్ డమ్మీలాగా ఉండే. బట్ సినిమాలో చూస్తున్నప్పుడైతే ఇదే బెస్ట్ థింగ్ అయ్యింది. ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. విఎఫ్ఎక్స్, సెట్ పీసెస్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇలా టెక్నికల్ వర్క్ మాత్రం కుమ్మేశారు. కానీ సినిమా విషయంలో అయితే నన్ను కుమ్మేసినట్టు అనిపించింది. బాక్కి ఇలా బుక్ అయిపోతా అనుకోలేదు. కామెడీ ఏమో C++, హారర్ ఏమో హింస, సెంటిమెంట్ ఏమో సీరియల్ టైప్ మెలోడ్రామా. ఇక ఫైనల్గా బొర్రే లేని బాక్ని చూసి భరించలేకపోయా. ఇన్ఫ్యాక్ట్ ఇరిటేటింగ్ అండ్ బోరింగ్ అనిపించింది. ఆ క్లైమాక్స్లో జాతర సీన్ ఒకటి మాత్రం పర్లేదు, ఇక రెస్ట్ అంతా రెస్ట్ ఇన్ పీసే. యాక్చువల్లీ బాక్ అనే పాయింట్ అండ్ దాని స్టోరీ అస్సాం ఫోక్టేల్లోని ఒక డీమన్ క్రియేచర్ది. అక్కడ ప్రజలు చూసినట్టు కథలు కథలుగా చెప్పుకుంటారంట. ఇదిగో ఇదే సినిమాలో కూడా దాని బిఎస్ చెప్తారు. బట్ అట్మాస్ఫియర్ ఇవేమీ దానిలా ఉండవు. రొటీన్ రాట్ హారర్ టెంప్లెట్లా ఉంటుంది. దీనికంటే అస్సాంకి వెళ్ళి వాళ్ళని బాక్ స్టోరీస్ చెప్పమంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్తారేమో. నేనేమంటున్నా అంటే ఆ బాక్ని ఇక్కడికి రప్పియటంలోనే బొక్కబడింది అని. పోనీ రప్పించిన బాక్ అండ్ దాని బిహేవియర్ పై పెట్టాల్సిన శ్రద్ధ క్రింజ్ ప్లస్ మీద పెట్టారు. బాక్ చంపే సీన్స్ కూడా ఓల్డ్ హారర్ టెంప్లెట్స్లోనే ఉంటాయి. ఫోక్లోర్ అండ్ ఫోక్ టేల్ సస్పెన్స్ హారర్ అంటే ది రెవెనెంట్ అనే సిరీస్ ఉంటుంది, అది చూడండి, సూపర్ ఉంటుంది. ఒక ఏరియా అండ్ కల్చర్ని బట్టి దయ్యాలు, ఆత్మలు ఒకలా బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఒక డిఫరెంట్ ఎబిలిటీస్, పవర్స్ ఉంటాయి. ఇక్కడ బాక్ అనే పేరు తప్ప దానికి కొత్తగా చూడడానికి ఏం లేదు. ఎప్పుడూ చూసే, ఎన్నోసార్లు చూసేసిన బోర్ కొట్టే పాత దయ్యం లాగానే ఉంటుంది. ఇంకా ఎవరినైతే చంపిద్దో వాళ్ళ రూపంలోకి మారగలదు, భూమిలో దాక్కోగలదు, మాయమవ్వగలదు, స్కెచ్ చేసి లాగేయగలదు, ఆత్మల్ని లేపి దయ్యాలుగా మార్చగలదు. అన్ని చేసిన ఈ బాక్కి మనుషులు ఎక్కడ దాక్కున్నారో తెలియదండి. అసలు ఆ బాక్కి ఏం తెలుసు, ఏం చెయ్యగలదు, ఏం చెయ్యలేదు. ఒకసారి మనిషిగా అయితేనే సాధ్యమని బాడీలోకి దూరిద్ది, ఇంకోసారి ఆత్మగానే వెళ్ళి అందరినీ కొట్టిద్ది. తమన్నా ఇంట్లో కూడా అదే చెయ్యొచ్చుగా. అది చెయ్యకపోవటం వల్ల ఆ సెంటిమెంట్ వేశారు, అది ఓవర్ బోర్డుకి వెళ్ళిపోయిందమ్మో. ఇంకోటి ఆ క్రింజ్ ప్లస్ కామెడీ. సగం సినిమా ఇవే ఉంటాయి. ఏం కర్మరా బాబు, ఈ దయ్యం కామెడీని చంపుతున్నారు అని. చివరికి బాకో 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 అని ఎలివేషన్ ఇచ్చి దాన్ని కూడా ఒక కామెడీలో ఇరికించి ఇంకా ఇరిటేట్ చేశారు. అయితే ఒక చివరి అమ్మ సాంగ్ అండ్ ఆ జాతర ఎపిసోడ్ని చూపించిన వే ఒకటి పర్లేదు. మిగతా మొత్తంలో చూసుకుంటే అదొకటే కొంత పాజిటివ్గా చెప్పచ్చు అంతే. పర్ఫార్మెన్సెస్ వైజ్ డైరెక్టర్, రైటర్ అండ్ యాక్టర్ అయిన సుందర్ సి యాక్టింగ్ని చంపేశారండి. మ్యాక్సిమం సింగిల్ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేశారు, అదిదా మ్యాటర్. తమన్నా యావరేజ్. నాకెందుకో తమన్నా యాక్టింగ్ అంతగా ఎక్కదు. రూపాయి చేయమంటే 2 చేస్తుంటారు. గరుడారాంకి మంచి రోల్ దక్కింది. ఇంకా రాశి ఖన్నాని సినిమాలో యూజ్ చేసుకుంటారు అనుకున్న ఆ సాంగ్ చూసి, కానీ ఆ సాంగ్కి మాత్రమే యూజ్ చేసుకున్నారని చివరి సాంగ్ చూసాకే తెలిసింది. కోవెల్ సరళ గారికి కూడా పెద్దగా రోల్ ఇచ్చింది ఏం లేదు. ప్రీవియస్ మూవీస్లోని యాక్షన్స్ ఇచ్చారు, బట్ ఓకే. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ వీళ్ళందరివి రోల్స్ చేసామన్నట్టు ఉంటాయి అంతే. బీజిఎం వైజ్ హిప్హాప్ 60 to 70% ఒక బీజిఎం కొడతారు, అది సాలిడ్ వన్నే. ఇంకా రిమైనింగ్ చోట్ల కూడా మంచి స్కోర్ ఇచ్చారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. సెట్ పీసెస్, సినిమాటోగ్రఫీ విక్రాంత్ లాగా ఉన్నాయి. ఇంకా మెయిన్ థింగ్ అయితే విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా యూజ్ చేశారు. ఈ సినిమాకి ఎలా ఉండాలి, ఎలా వాడారు. సౌండ్ డిజైనింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. టెక్నికల్ వర్క్ అయితే బాగుంది, బట్ సినిమా మాత్రం చాలా ఇరిటేట్ చేసింది. ఫైనల్లీ బాక్కి బలయ్య. మీరు అరణ్మనే ఫ్యాన్స్ అయితే మీకు ఎక్కచ్చేమో, ఎందుకంటే టార్గెటెడ్ ఆడియన్స్ని బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి బాక్ మూవీ గురించి. సినిమా చూస్తుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.